హూ ఈజ్ ఆస్మా అంటే మీరు ఏం చెప్తారు? అంటే మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ ఏం చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మాది మహబూబ్ నగర్ జిల్లా. Okay. అసలైన పాలమూరు బిడ్డను నేను. Okay. రేవంత్ రెడ్డి గారు ఆయన పాత జిల్లా గాని మేమైతే పాలమూరు బిడ్డలము. Okay. చివరి ఊరు కూడా మాదే పాలమూరు. అలాంటిది ఆయన పాలమూరు బిడ్డనని ఆయన చెప్పుకుంటాడు గాని నువ్వు కాదయ్యా, మేం పాలమూరు బిడ్డలము. ఇలాంటి పాలమూరు బిడ్డలు ఎంతో నష్టపోయి ఈ రోజు ఆయన ఎట్లా సీఎం అయిండో పాలమూరు పేరు చెప్పుకొని మేము నిరుద్యోగులకు గలమెత్తుతున్నాం. నిరుద్యోగులకు జరిగిన నష్టాలను ఎండగట్టడానికి మేము కూడా ఇక్కడ నామినేషన్ వేసిన. అలాగే ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను పాలమూరు నుంచి వచ్చిన. నేను చదువు కోసమే ఉద్యోగం కోసమే నేను ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ కి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు అంతా మారిపోయినాయి. మొత్తము నేను ఉద్యమాల్లోకి వచ్చేసిన నోటిఫికేషన్స్ కోసం. రావడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు నిరుద్యోగులే కాదు, అసలు వీళ్ళకి ఉద్యమాలకు వీళ్ళకి సంబంధమే లేదు, మేము ఇచ్చే నోటిఫికేషన్లకు వీళ్ళకి సంబంధమే లేదు అని మాట్లాడుతున్నారు. మేము ఎంఏ, టీపీటీ, యూజీసీ నెట్, టీఆర్ టెట్, టీజీ టెట్ ఇన్ని కూడా వాళ్ళు మీకంటే మేము 100 వాళ్ళు ఉన్నాయి. అలాంటిది మీరు మమ్మల్ని నిరుద్యోగులు కాదని మా మీద నిందలేసేది.